లోన్ ప్రాసెస్ గురించి. సో చాలా మందికి ఇప్పుడున్న ప్రాబ్లమే ఇది. సిబిల్ దెబ్బతిన్నది, కొంచెం ఏదో టైంకి కట్టకపోవడం వల్ల ఏదో ఎనీ ఇష్యూ. మాకు లోన్స్ రావు సార్ అంత ఈజీగా ఒకటి. రెండోది డౌన్ పేమెంట్ అయితే రెడీగా ఉంది కానీ నాకు చిన్నగా లోన్ వస్తే బాగుండు, బట్ లోన్స్ రావు అనుకున్న వాళ్ళకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి మీ దగ్గర. అండ్ ఏ విధంగా మీరు వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతారు అనేది ఒకసారి డీటెయిల్గా చెప్పండి. ప్రస్తుతానికైతే ఈఎంఐ ఆప్షన్లో మా దగ్గర 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఒకటి నారాయణఖేడ్లో ఉంది, ఇంకొకటి ఏమో మనకు గుల్బర్గా దగ్గర ఉంది. సో గుల్బర్గా దగ్గర మనం వేసిన గజం భూమి కేవలం 500 రూపీసే లాంచ్ చేసినాము. సో మినిమం సైజ్ వచ్చేసి 11 గుంటలు, అంటే పావు ఎకరా. ఓకే, 1331 గజాల భూమి మనం 7 లక్షల రూపాయలకి ఇస్తాం. కానీ 500కి నిజంగా భూమి దొరుకుతుందా? గజ భూమి కేవలం 500 రూపీసే. సో 11 గుంటలు అంటే 1331 గజాలు 7 లక్షల రూపాయలు. ఒకవేళ ఒక హాఫ్ ఎకర్ తీసుకుంటే అంటే 20 గుంటలు అంటే ఇంచుమించు 50 సెంట్లు తీసుకుంటే మనం 14 lakhs కి ఇస్తున్నాము. సో దాంట్లో మనం అవుట్ రైట్ పేమెంట్ చేస్తే 13 lakhs కే ఇస్తున్నాము. 1 ఎకర్ తీసుకుని 26 lakhs అవుతుంది, ప్రజెంట్ 25 lakhs కే ఇస్తున్నాము. సో పావు ఎకర్ 7 లక్షలు, హాఫ్ ఎకర్ 13 lakhs, ఎకర్ తీసుకుంటే 25 lakhs. బట్ నిజంగా ఇది నిజంగా కదా మీరు చెప్పేది? నిజమే కదా? ఓకే, సో ఇట్స్ అ ఫేర్ థింగ్ నిజంగానేనట. సో 500 భూమి ఇక్కడ కొంటున్నారా, మరి వస్తున్నారా మీకు కస్టమర్స్? అక్కడ కొంచెం దూరం అనుకుంటారు కదా? లేదు, చాలా మంది గుల్బర్గా దాటి మీకు గాన్గాపూర్ దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంటుంది, ఫేమస్ టెంపుల్, చాలా ఫేమస్ టెంపుల్ దత్తాత్రేయ స్వామి. పౌర్ణమికి చాలా మంది అమావాస్యకి పౌర్ణమికి పోతుంటారు. సో చాలా మంది మా పిల్లలు మాకు కొన్న ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో అందరూ ఆ టెంపుల్కి వెళ్ళే భక్తులే మా వీడియో చూసి, సో అది వచ్చేపోయే దారిలో బాగుంది కదా, మనం ఇక్కడ కూడా స్టే చేయొచ్చు, తక్కువ బడ్జెట్ లో ఉంది, ఇవాళ 500 గజం కొంటున్నాము, రేపు రోజుల్లో పెరుగుతుంది, అండ్ మనకు కూడా ఒక ఫామ్ హౌస్ లాగా ఉంటుంది. ఎట్లా ఇంత దూరం జర్నీ చేస్తున్నాం కదా టెంపుల్ కి, పోయి వచ్చే దారిలో మనకంటే ఒక ఫామ్ హౌస్ ఉంటుంది కదా ఆలోచన కొన్న వాళ్ళే చాలా మంది. బట్ వండర్ఫుల్, నిజంగా మంచి ప్రాజెక్ట్ ఇది, వింటుంటే అర్థమవుతుంది. బట్ ఒకసారి చూడండి, సైట్ నుంచి 20-25 minutes లో ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఈవెన్ ఇది మన గుల్బర్గా ఎయిర్పోర్ట్ ఉంది. సో గుల్బర్గా చాలా పాత టౌన్, హైదరాబాద్ కంటే పాత టౌన్. హైయర్ స్టడీస్ చదవాలంటే ఫార్మసీ కానీ, ఇంజనీరింగ్ కానీ, మెడికల్ డాక్టర్స్ కావాలంటే గుల్బర్గాకే వెళ్ళాల్సిందే. అట్లా ఉంది, నాగ్పూర్, సోలాపూర్, గుల్బర్గా వెళ్ళాల్సిందే. సో మంచి ఏరియా అని చెప్పొచ్చు. గజం భూమి 500 రూపాయలు. సో దీంట్లో ఈ 500 గజం కూడా నేను ఇప్పుడు ఒక్కసారి పే చేయలేను ఈ 7 లక్షలు అనుకునే వాళ్ళకి మనం నెల ఈఎంఐ సిస్టమ్ ఇస్తున్నాం. ఓకే, అంటే 600 రూపాయలు గజము. సో దీంట్లో మనము 1 లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ కట్టాలి, నెలకు 15,000 రూపాయలు చొప్పున 36 నెలలు కట్టు, 3 ఏళ్ళ ఈఎంఐ. ఓకే, సో మధ్యలో 6 months కోసం బుల్లెట్ ఈఎంఐ ఉంటుంది, లాస్ట్ మిగతా డబ్బులు కట్టుకోవచ్చు. లేదు ఇంకా 15,000 కూడా నాకు ఎక్కువ అనుకుంటే సో 700 రూపాయలు గజము. సో 5 years ఈఎంఐ 60 months కట్టుకోవచ్చు. ఫస్ట్ 1 లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ కట్టి నెలకు 10,000 రూపాయలు చొప్పున 60 నెలల పాటు మిగతా డబ్బులు కట్టుకోవచ్చు. ఎవ్రీ 6 months కోసం బుల్లెట్ ఈఎంఐ ఉంటుంది, లేదా లాస్ట్ కైనా మిగతా డబ్బులు కట్టి రీషేన్ చేసుకోవచ్చు. సో మొత్తం మీద మిగతా వాటికి కూడా కావాలంటే లోన్ సదుపాయాలు మీరు ఇప్పిస్తారు, లోన్ ప్రొవైడ్ చేయండి. ఒకసారి కింద స్క్రీన్ పై స్క్రోల్ నెంబర్ కాల్ చేయండి. మీ ప్రాజెక్ట్ ఏదైతే చూసారో ఆ వివరాలని పూర్తిగా మా కస్టమర్ కేర్ రిప్రజెంటేటివ్ తెలుసుకోండి. మేము హైదరాబాద్ నుంచి అన్ని సైట్లకు ఫ్రీ సైట్ విజిట్ అరేంజ్ చేస్తున్నాం. ఒకసారి సైట్ విజిట్ చేయండి, అక్కడ సైట్ ఇన్ఛార్జ్తో మాట్లాడి డౌట్స్ అని క్లారిఫై చేసుకోండి. ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్, ప్రాజెక్ట్ చుట్టుపక్కల వస్తున్న ఏమి డెవలప్మెంట్స్ అన్నీ క్లియర్గా కనుక్కోండి. మీకు ఏం కావాలన్నా, మీకు ఏం డౌట్స్ ఉన్నా మీరు క్లారిఫై చేసుకోండి. అండ్ మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ చేసే నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ సార్, థ్యాంక్స్ అలాట్. నిజంగా మీరు వచ్చినందుకు సంతోషం మాకు కూడా. తప్పకుండా మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.